దేశంలో అంతరించిపోతున్న అరుదైన మొక్కలకు ప్రాణం పోస్తున్నారు మహారాష్ట్రకు చెందిన సుమిత్ రాథోడ్ అనే పోలీస్ కానిస్టేబుల్. వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రకృతిని కాపాడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారు. అడవుల పునరుద్ధరణే ప్రధాన ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన సమయం కేటాయిస్తున్నారు. మొక్కలు నాటడం సులభమే కానీ వాటిని సంరక్షించడమే కష్టమని ఆయన నమ్ముతున్నారు. వాతావరణ మార్పులను ధీటుగా ఎదుర్కోవడానికి ఆయన పెద్ద ఎత్తున మొక్కలను పెంచుతున్నారు. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా విత్తనాలను సేకరించిన ఆయన 100కు పైగా స్వదేశీ వృక్షజాతులను కాపాడుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఏర్పాటు చేసిన సీడ్ బ్యాంక్ ఎంతో మందికి ఉపయోగపడుతోంది. రాథోడ్ విత్తనాలను బయటెక్కడా కొనరు. తాను స్వయంగా పెంచిన చెట్ల నుంచే వాటిని సేకరిస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి వాటిలో విత్తనాలను భద్రపరుస్తారు. ఆ తర్వాత మొక్కలను విత్తనాలను అందరికీ ఉచితంగా అందిస్తుంటారు. ఎవరైనా అడిగితే సొంత ఖర్చులతోనే కొరియర్ ద్వారా పంపిస్తారు. వృక్షాలతో పాటు పక్షుల సంరక్షణకు కూడా ఆయన ప్రాధాన్యతిస్తారు. వ్యర్థ పదార్థాలతో పక్షుల కోసం గూళ్ళు, ఫీడర్లను తయారు చేసి పాఠశాలలు, పార్కుల్లో ఏర్పాటు చేస్తుంటారు. నాటే ప్రతి మొక్కకు అనువైన వాతావరణాన్ని ముందుగానే పరిశీలిస్తారు. ఆయన చొరవతో నాటిన వేలాది మొక్కలు నేడు ఏపుగా పెరుగుతున్నాయి. पर्यावरण ये बहुत ही महत्वपूर्ण विषय है, जिसे हमें सबको जागरूक रहना चाहिए कि पेड़ कितने महत्वपूर्ण है, जो हमारे लिए, पशु पक्षी के लिए, पंछी के लिए और पर्यावरण के लिए, साथ ही जल के लिए। तो मुझे लगता है कि हर किसी ने अपने खुद के लिए एक पेड़ लगाना चाहिए और हमारा आने वाला जो फ्यूचर है, हमारी पीढ़ियाँ हैं, उनके लिए हमें अपना जो नेचर, जो पर्यावरण है, वो संतुलित रखने के लिए पर्यावरण का काम करना काफ़ी ज़रूरी है सर। मैंने अभी तक कुल 7-8 हज़ार पेड़ लगा दिए है सर, और लाखों पेड़ मैंने अभी तक डोनेट कर दिया सर, जो हम फ्री ऑफ कॉस्ट में मैं डोनेट कर देता हूँ। और धूपकाले के सीज़न में मैं खुद बीज कलेक्शन करता हूँ सर, और उन्हीं बीज से मैं पौधे तैयार करता हूँ, और जिन्हें भी लगते हैं वो जो पौधे हैं मैं फ्री ऑफ कॉस्ट में सभी को दे देता हूँ सर। साथ में जो बीज मैं कलेक्शन करता हूँ, कुछ बीज के पौधे तैयार करने के बाद कुछ लोगों को बीज लगते हैं, तो उन्हें भी मैं बीज ऑल ऑफ महाराष्ट्र और भारत जिन्हें लगते हैं उन्हें भी हम बीज प्रोवाइड कर देते हैं सर। अभी सर देखिए, ये क्या है कि सम्मानित कुछ एनजीओ है जिन्हें पर्यावरण का काम अच्छा लगता है, कि पर्यावरण जो है आने वाली पीढ़ी के लिए है, हमारे भविष्य के लिए है। तो एक पुलिस में रहकर जो मैं पर्यावरण के लिए काम करता हूँ, जिन एनजीओ को लगता है कि मेरा काम सम्मानपूर्वक है, सम्मानित करने इसका है, तो उन एनजीओ ने मेरा सम्मान किया है और मैं उनका तहे दिल से धन्यवाद भी करना चाहूँगा। उससे क्या होता है सर, मुझे और मेरे साथ जो काफ़ी लोग काम कर रहे होंगे जो पर्यावरण में अलग अलग स्टेट में जगह पर, उनका मनोबल बढ़ेगा कि ताकि काम करने के बाद कोई ना कोई उन्हें सम्मानित कर रहा है, तो उसके लिए मैं उनका शुक्रिया अदा करना चाहूँगा सर। ऐसे सभी सम्मान है सर, उसमें से एक महत्वपूर्ण है जो वन विभाग जो है वाशिम, मेरा जो प्रॉपर जिला है सर, उन्होंने तकरीबन 5 साल के बाद मेरी दखल ली थी सर, और खुद वाशिम हमें बुलाया था। वहाँ के IFS सर जो थे वाइको सर, उन्होंने उनके हस्ते हमें सम्मान किया गया। वो मेरे लिए काफ़ी सम्मानपूर्वक पल था सर, जो मुझे नागपुर से बुलाकर वहाँ पर सम्मानित किया गया। जब हम कोई अच्छा काम करते हैं और हमारे ज़िले में, हमारे गाँव में अगर हमारे काम की प्रशंसा होती। మరోవైపు పిల్లలకు ప్రకృతిపై అవగాహన కల్పించడం ఆయనకు ఎంతో ఇష్టం. వర్క్షాపుల ద్వారా విద్యార్థులకు విత్తనాల ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్యం నివారణ, నీటి సంరక్షణ గురించి నేర్పిస్తూ పిల్లల చేత స్వయంగా మొక్కలు నాటించి వారిని ప్రోత్సహిస్తుంటారు. పర్యావరణం పట్ల ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఎన్నో అవార్డులు లభించాయి. 2022లో ప్రత్యేక సేవా పథకం, 2023లో అంతర్గత భద్రతా పథకం అందుకున్నారు. అయితే అవార్డుల కంటే తాను నాటిన మొక్కలు పచ్చగా పెరగడమే తనకు నిజమైన సంతోషాన్నిస్తుందని ఆయన అంటారు. ఒక్క విత్తనంతో కూడా గొప్ప మార్పు తీసుకురావచ్చని రాథోడ్ నిరూపిస్తున్నారు.